హలో హాయ్ వెల్కమ్ టు హన్సీ కిచెన్. ఈరోజు నేను కొత్త రకం కూర వండి చూపిస్తున్నాను. చూడండి, అందరు చేసుకొని తప్పకుండా తిని చూడండి, చాలా బాగుంటుంది. అదే అండి, హెల్త్కి మంచిది. ఉసిరికాయ ఆకు కూడా వేసిన, ఉసిరికాయ చెట్టాకులు దీంట్లో నేను. చూడండి, హెల్త్కి చాలా మంచిది. ఈ మునగాకు కూర, మునగాకు పప్పు చేసుకుంటారుగా, పొడి చేసుకుంటారు, కానీ కూర చాలా తక్కువ చేసుకుంటారు కమ్మగా ఉన్నదని. నేను కమ్మగా వచ్చేటట్టు చూపిస్తాను, తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఇది మునగాకు, పిడికెడు మునగాకు, ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు. నాకైతే ఇదే దొరికింది, పిడికెడు వస్తుంది. ఇది కట్టెలు లేకుండా మొత్తం చుంచేసుకున్నాను, ఆకు తీసేసుకున్నాను. దానికి తగ్గపడ ఒక ఉల్లిగడ్డ, ఇది ఎల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు. దించేటప్పుడు మంచి గోలిన తర్వాత నువ్వులు వేసి కిందికి దించేసుకోవాలి. అంతే అండి, స్టార్ట్ చేద్దాం. చలో స్టార్ట్ చేద్దాం, ఓకేనా. జీలకర్ర, పచ్చిమిర్చి, ఇప్పుడు నెక్స్ట్ ఎల్లిపాయ ముక్కలు, మునగాకు మస్తు చెట్లున్న వాళ్ళకైతే మస్తు దొరుకుతుంది. అమ్ముడు కూడా అమ్ముతున్నారు. మునగాకు చేసుకొని తినండి, చాలా మంచి వంటికి. ఉసిరికాయ ఆకుతో కూడా చేయొచ్చు. ఇంకో రోజు అచ్చం ఉసిరికాయ ఆకులతో చేస్తా, ఉసిరి ఆకులతో. ఈరోజు అయితే ఇది చేపిస్తున్నా. ఇది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ గోలించుకోవాలి ఇట్లా. ఇప్పుడు నెక్స్ట్ పసుపు వేసుకుందాం. చూడండి, పసుపు, ధనియాల పొడి, అంతే అండి. ఇప్పుడు ఆకేసేసుకుందాం, ఇంకేం లేదు. ఆకేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ తీసి మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు, అంతే. ఒక 5 నిమిషాలు మూత పెట్టి పెడదాము, మగ్గిపోతుంది. తర్వాత తీసి మళ్ళీ గోలించుకుందాం. ఇప్పుడు మూత పెట్టేస్తా, ఇది నూనెలా మగ్గిపోతుంది. ఉడికినట్లుంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. ఇట్లా ఫ్రై చేసుకున్నట్లు చేసుకుంటేనే మునగాకు కూర కమ్మగా ఉంటుంది. ఉడికినట్లు చేసుకోవద్దు. ఎవరైనా నీళ్ళు లేకుండానే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే కమ్మగా వస్తుంది. పిడికెడు మునగాకు కూర 5 minutes అంతే, అయిపోయినట్లే. ఇప్పుడు చూడండి, మూత తీసి చూసుకుందాం. ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో కొద్ది ఇట్లా ఫ్రై చేసినట్లే తినబుద్ధి అవుతుంది. ఉడికించుకోకుండా, ఎక్కువ ఉడికించుకుంటే తినబుద్ధి కాదు. అందుకని మునగాకు కూడా కమ్మగా ఉండదనే చాలామంది తినరు. అందుకని నేను చేసే విధానం చూపిస్తున్నా, తప్పకుండా చేసుకొని తినండి ఇలా. ఇప్పుడు ధనియాల పొడి, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఈ మంచి నువ్వులు కూడా వేసేసిన. మంచి నువ్వులు మనం తింటుంటే కమ్మగా ఉంటాయి అన్నమాట, టేస్ట్ వస్తుంది కూర. పల్లి పౌడర్ అయినా వేయచ్చు, పల్లి పచ్చలు చేసి అయినా వేయచ్చు. ఇట్లా మంచి నువ్వులు కూడా వేసుకోవచ్చు తిల్లి. చూడండి, ఇట్లా పొడి అయింది. ఇప్పుడు అన్నం పక్కకు కానీ చపాతీకి కానీ పెట్టుకొని తినవచ్చు, ఇట్లా తినేయచ్చు. ఇది ఒట్టిదైనా తినేయచ్చు. మునగాకు చాలా మంచిది ఒంటికి. అయిపోయింది, ఇంతే అండి. చూసినా, జస్ట్ 5 minutes అంతే. ఒకరికి సరిపడ కూర ఇది, ఒకరు తినొచ్చు. సూపర్. ఉప్పు అండి, మర్చిపోయినా, అన్నేసి ఉప్పు వేయలేదు. ఉప్పు వేసుకోలేదు కదా, ఉప్పు వేస్తేనే కదా టేస్ట్. ఉప్పు వేయనందుకు నీళ్ళు రాలేవు. చూడండి, ఇప్పుడు వేసేస్తా ఉప్పు. ఉప్పు వేస్తే వాటర్ దిగుతుంది, లాస్ట్లో వేస్తే బెస్ట్. మర్చిపోయినా నేను, గుర్తొచ్చింది సడన్గా. లాస్ట్లో వేయాలి, ఫస్ట్ వేయొద్దు.
ఫస్ట్ వేస్తే నీరు వచ్చేస్తుంది, నీరు వచ్చేసి టైం చాలా తీసుకుంటుంది. ఇట్లా లాస్ట్లో వేసి కలిపేసుకోవాలి. మంచి నువ్వులు, ఉప్పు, తగుపడ ఉప్పు, అంతే అయిపోయాయి. ఎంత జల్దీ అయిపోయింది. సూపర్ మునగాకు కూర. అందరు తిని చూడండి చేసుకొని. నా వీడియోకి ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి. మునగాకు కూర చాలా మంచిదండి. మీ చుట్టాలకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. మునగాకు రక్తం సాఫ్ చేస్తుంది, రక్తం శుద్ధి చేస్తుంది బాడీలో. తప్పకుండా మునగాకు కూర చేసుకొని తిని చూడండి. ఓకే అండి, బాయ్. లైక్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోయినా, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. నేను ఇలాగే కొత్త కొత్త వీడియోలు, ఒంటికి మంచిది, బలంగా ఉండేటి, ఎనర్జీ ఉండేటి పెడుతుంటాను వీడియోలు. నా వీడియోలు తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్ బాయ్.